ఫైనల్లీ మనం మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసామండి. సో అదే ద బ్యూటిఫుల్ మహాలక్ష్మీస్ నందనం. ఇటు వెళ్తే మనకి శ్రీశైలం హైవే వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది రావడం జరుగుతుంది. ఆర్చ్ దగ్గర నుంచి మనకి లోపలంతా కూడా 33 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. అండ్ 2 సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టేశారు. ఈ HMDA లేఅవుట్లో ఎలాగైతే మనకి రోడ్స్ వేయడం జరుగుతుందో అదే పరిధిలో మనకి ఇక్కడ రోడ్స్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రాజెక్ట్ హైలైట్ అలాగే ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ ఏంటి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకి బ్రౌచర్లో చూసుకున్నట్లయితే కొన్ని హైలైట్స్ ఇచ్చారో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కందుకూర్ మండల్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే పైన జస్ట్ మన వెంచర్ నుంచి ఇప్పుడు ఏదైతే నేను ఉన్నాను కదా, సో మన వెంచర్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. ఇందాక మనం రావడం చూసాం కదా. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకి ఫ్యాబ్ సిటీ అనేది కూడా జస్ట్ కేవలం 7 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ORR వచ్చేసి 7 మినిట్స్. బెంగళూరు హైవే కూడా మనకి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ కూడా మనకి 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. టోటల్ వెంచర్ వచ్చేసి మనకి 18 ఏకర్స్లో డెవలప్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎంట్రీ ఆర్చ్ అనమాట. ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీతో పాటు ఇంటర్నల్ ప్రాజెక్ట్లో 30 ఫీట్ రోడ్ అండ్ అలాగే మనకి వెంచర్ ఎంట్రన్స్ దగ్గర 33 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి HMDA లేఅవుట్లో ఎలాగైతే డిజైన్ చేస్తారో అదే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపింగ్ వర్క్ అయితే జరుగుతుంది. నాకైతే ఎస్పెషల్లీ నచ్చింది ఏంటి అని అంటే 5 years ఫ్రీ మెయింటెనెన్స్ అండి. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ఫామ్ ల్యాండ్ అనమాట. ఫామ్ ల్యాండ్ అంటే ఆబ్వియస్లీ మనం అంతా కూడా గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి చూస్తున్నారా అసలే సమ్మర్ వచ్చేసింది. అండ్ అలాగే మనకి ఇక్కడ మ్యాంగో ట్రీస్, అలాగే చెప్పడం మర్చిపోయాను ఏంటి అని అంటే మన వెంచర్లో మినిమం 2 గుంటాస్ పర్చేస్ చేసిన వారికి 20 ప్లాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో కొన్ని ప్లాంట్స్ వచ్చేసి మనకి గువావా, ఇందాక చూపించినట్టు మ్యాంగో, అండ్ అలాగే ఇక్కడ చూడండి ఒకసారి సపోటా ప్లాంట్స్ కూడా ఇస్తారు. ఆల్రెడీ మనకి ఇక్కడ సపోటా ఫ్రూట్స్ కూడా రావడం జరిగింది ఈ ప్లాంట్కి అయితే. వెంచర్లో కూడా మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీకెండ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ అలాగే ఇండోర్ క్రికెట్ గేమ్స్, వాలీబాల్ అండ్ షటిల్. సో ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ అనమాట. ఇన్ని ఎమ్యూనిటీస్ తోటి, ఇన్ని హైలైట్స్ తోటి, ఇంత రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా ఈ వెంచర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మన వెంచర్ వచ్చేసి అదృష్టస్ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మహాలక్ష్మీస్ నందనం. సో మనకి వెంచర్ అంతా కూడా చాలా ఫాస్ట్గానే డెవలప్మెంట్ జరుగుతుందనే చెప్పుకోవాలి. మీరు సరౌండింగ్స్లో చూస్తుంటే మనకి కాంపౌండ్ వాల్ కావచ్చు, అట్ ది సేమ్ టైం మనకి కాంపౌండ్ వాల్ ఏంటంటే 6 ఫీట్ ఉంటుంది. అండ్ మనకి విత్ సోలార్ ఫెన్సింగ్ వచ్చి 4 ఫీట్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మన వెంచర్కి నియర్ బై జస్ట్ 200 ఫీట్ డిస్టెన్స్లో మనకి రేడియల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ టు రీజనల్ రింగ్ రోడ్ అనమాట. RRR కనెక్టివిటీ అనేది కూడా ఉంది వెరీ నియర్ బై టు అవర్ ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ అనే చెప్పుకోవాలి. సో ఇన్ని ఫెసిలిటీస్తో ఇంత ప్రైమ్ లొకేషన్లో మనకి అదృష్ట డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మహాలక్ష్మీస్ నందనంలో మీ ప్లాట్ని కూడా సొంతం చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్, అది కూడా 10,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్తో మాత్రమే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రైస్ అనేది ది వావ్ ప్రైస్ అనే చెప్పుకోవాలి. సో అందరూ కూడా త్వరపడండి.